ఉన్నట్టుండి నిన్న సాయంత్రం అశురెడ్డి ఒక షాకింగ్ ఫోటోస్ రిలీజ్ చేసింది. అవేంటంటే 3 ఫోటోలు. ఒకటి ఒక వ్యక్తి చేతిని ప్రేమగా పట్టుకుని చూస్తున్న ఫోటో. మరొకటి తన ఉంగరాన్ని తనే ప్రేమగా చూసుకుంటుంది. మరొకటి తన మెడలో దండ. ఇవి కనిపిస్తున్నాయి. ఈ మొత్తం సెటప్ చూస్తే అది ఎంగేజ్మెంట్ అని అర్థమవుతుంది. కానీ తన నుంచి మాత్రం ఎలాంటి డీటెయిల్స్ చెప్పిందే లేదు ఇప్పటి వరకు. అందరూ వాళ్ళ ఊహాగానాలకు వదిలేసినట్లుగానే తను కూడా ఇలాంటి ఫోటోలు పెట్టేసి వదిలేసింది. దీనికి నెటిజన్లు ఏమంటున్నారు అంటే, అశురెడ్డి ధర్మేంద్రతోనే పెళ్లి చేసుకుందా, లేకపోతే వేరే వాళ్ళని ఎవరినైనా చేసుకుందా? ఒకవేళ ధర్మేంద్రతోనే ఇది అయి ఉంటే గనక తన కేసు ఇంకా ప్రాబ్లం ఏముంది, అది వెంటనే విత్డ్రా చేసేసుకుంటారు అని చెప్తున్నారు. ఇంకొకటి, ఇది ఎప్పుడో ఎవరితోనో జరిగి ఉంటుంది, ఇవి తెలిసే ధర్మేంద్ర ఈ కేసులన్నీ పెట్టాడు అని అంటున్నారు. అసలు ఏం జరిగింది అనేది అయితే క్లారిటీ లేదు. కానీ సడన్ గా ఉన్నట్టుండంటే ఒక పక్క కేసు జరుగుతూ ఉంది, అది విచారణ జరుగుతూ ఉంది. ఈ టైంలో సడన్ గా అశురెడ్డి మరి ఎవరికీ తెలియకుండా ఇంత గోప్యంగా ఎంగేజ్మెంట్ ఎలా చేసుకుంది అని డౌట్. పోనీ ఇదేమన్నా మామూలుగా అందరికీ కూడా ఇప్పుడు ప్రాంక్లు అలవాటు అయిపోయాయి, అందులోనూ సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ. కాబట్టి ఇదేమన్నా ప్రాంకా అనుకుంటే ప్రాంక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా అనిపిస్తున్నాయి. ఇది నిజంగానే ఎంగేజ్మెంట్ ఫొటోసే. ఇంకో పక్క పోనీ షూటింగ్ అనుకుంటే అలాంటి లీక్లు కూడా ఎక్కడా లేవు. అసలు షూటింగ్ సంబంధించినట్లుగా కూడా ఏం అనిపించట్లేదు. ఖచ్చితంగా ఎంగేజ్మెంట్. కానీ ఎవరితో చేసుకుంది ఏంటనేది మేబీ కొన్ని డేస్లో, లేదంటే ఇవాళ రేపట్లో కూడా బయటికి రావచ్చు న్యూస్. లేదంటే బాగా దగ్గరగా ఉన్న వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని చెప్పాల్సి ఉంటుంది.